ప్రస్తుతం ప్రముఖ నటి అనే బిరుదుతో కొనసాగుతున్న అనసూయ నిత్యం వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తూ వివాదాలతోనే సాహసం చేస్తూ ఉంటుంది. విజయ్ దేవరకొండ పేరు వినబడితే విరుచుకుపడిపోతుంది. అతన్ని విమర్శిస్తూ పరోక్షంగా ఎన్నో పోస్టులు షేర్ చేసింది. విజయ్ అభిమానులు కూడా అదే రీతిలో అనసూయను ట్రోల్ చేశారు. అయినా వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెబుతోంది. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లెర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323912 నెంబర్ పై సంప్రదించండి. తాజాగా అనసూయ యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మీద విరుచుకుపడింది. యానిమల్ సినిమాలోని 2 సన్నివేశాలను షేర్ చేసింది. మీది హిపోక్రసీ అయితే నన్ను హైపోక్రైట్ అంటారా అని ప్రశ్నిస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. యానిమల్ సినిమాలో హీరో రణబీర్ కపూర్ తన తండ్రి అనిల్ కపూర్ మీద అటాక్ ప్రణాళిక రూపొందించిన సొంత బావను చంపేస్తాడు. బావను తానే చంపేశానని అక్కకు చెబుతాడు. స్ట్రాంగ్ అండ్ యంగ్ ఉమెన్ నువ్వు అని, ఇంకో పెళ్లి చేసుకోవాలని, నీకోసం అబ్బాయిని తానే వెతుకుతున్నానని చెబుతాడు. ఇదే రణబీర్ కపూర్ తన భార్య రష్మికకు మాత్రం భిన్నమైన సలహా ఇస్తాడు. విలన్తో యుద్ధానికి వెళ్తూ తాను తిరిగి వస్తానో రానో తెలియదని, ఒకవేళ రాకపోతే ఇంకో పెళ్లి మాత్రం చేసుకోవద్దని రష్మికకు చెబుతాడు. ఈ 2 వీడియోలను అనసూయ షేర్ చేసింది. మగాళ్ళు భార్య విషయంలో ఒకలా, సోదరి విషయంలో మరోలా ఆలోచిస్తారా అని ప్రశ్నించింది. నన్ను హైపోక్రైట్ అంటారా అంటూ కామెంట్ చేసింది. ఈ విషయంలో అనసూయ నేరుగా సందీప్ నే టార్గెట్ చేసింది. అర్జున్ రెడ్డి సినిమాపై అనసూయ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టీవీ డిబేట్లలో కూర్చొని మరీ ఆ సినిమాను తూర్పారబట్టింది. ఈ చిత్రానికి సంబంధించిన కంటెంట్, డైలాగ్స్ ను తీవ్రంగా తప్పుపట్టింది. అప్పటి నుండే అనసూయకు విజయ్ దేవరకొండకు కోల్డ్ వార్ నడుస్తోంది. నమస్కారం, నేను మీ ఎస్తర్ని. సో ఎస్ఆర్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.